సీతకొండ జాతర అంటే ఈ జాతర సంక్రాంతి కనుమల్లో గొప్పగా జరుగుతుంది. ఇది ఘారబంద వద్ద జరుగుతున్న జాతర. ఆంధ్ర ఒడిశా బోర్డర్లో జరుగుతున్నటువంటి గొప్ప జాతర. ఈ సీతకొండ గండహతి నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదిగో ఈ జాతర వద్ద ఈ విధంగా చేరుకోగానే కోలాహలంగా సందడిగా ఉంటుంది. ఈ సీతకొండ ఘారబందకు ఒక ల్యాండ్ మార్క్. ఈ సీతకొండ పలాస రైల్వే స్టేషన్ నుండి ఓ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గజపతి జిల్లాలో జరుగుతున్నటువంటి గొప్ప జాతర. ఒడియా తెలుగు సంస్కృతి సమ్మేళనంతో జరుగుతున్నటువంటి విచిత్రమైన జాతర. ఈ కొండంత విచిత్రంగా కేవలం రాతితో మాత్రమే ఏర్పడి ఉన్నది. చూశారు కదా ఆ గుడి. ఈ గుడిలోనే త్రేతాయుగంలో సీతమ్మదేవి వనవాసం వచ్చేటప్పుడు ఈ కొండపై నివసించేదని, ఆమె పాత గుర్తులు ఇక్కడ పడ్డాయని అందరూ ఇక్కడికి వచ్చి పూజిస్తారు. ఈ సీతమ్మ కొండ పక్కన మరో పెద్ద కొండ ఉన్నది. ఇదే సిద్ధేశ్వర లింగం ఉన్నటువంటి కొండగా భావిస్తారు. ఈ సిద్ధేశ్వర కొండపై ఒక బావి ఉన్నది. దాన్ని గంగమ్మగా అందరూ భక్తులు భావిస్తారు. ఇక్కడ పూర్ణ కలశాకార ఒక గుడి ఉంది. ఇందులో ఆంజనేయ స్వాముల వారు విగ్రహం ఉంది. దాన్ని కూడా మనము దర్శించుకోవచ్చు. భక్తులు సరదాగా ఈ ఏకరాయి శిలాకొండను ఏ విధంగా ఆనందంగా ఎక్కుతున్నారో చాలా సరదాగా ఉంటుంది. ఈ కొండను ఎక్కడానికి చుట్టూ పరిసరాలు, గ్రామాలు చాలా అందంగా కనిపిస్తాయి ఈ కొండ నుండి.